డిఎస్సి ఎగ్జామ్స్ లో జరిగిన అవతకుల్లో సిబిఐ ఎంక్వైరీ చేయాలి అనేది డిమాండ్ చేస్తాం. కానీ ఈరోజు ఆలోచన చేస్తే దాన్ని బుల్డోజ్ చేసి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ప్రభుత్వానికి తగదు. మోరల్ బైండింగ్ ఉంటే దానికి సంబంధిత మంత్రులు రాజీనామా చేసి అప్పుడు నిజాయితీ నిరూపించుకుని మళ్ళీ మంత్రివర్గంలో రండి. జరిగిన అవకాశం క్లియర్ గా చూపెడుతున్నాం. సుమారు 3 లక్షల మంది విద్యార్థులు వచ్చి నిరుద్యోగులు వచ్చి పరీక్షకి హాజరైతే ఏ రకంగా మీకు సంబంధించిన వ్యక్తులకి ఏ రకంగా అందులో అవకాశం జరిగే అందరం చూసాం. కళ్ళ కొట్టొచ్చినట్లు చెప్పారు. అందుకు ప్రభుత్వంలో పారదర్శకత ఉంటే, నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, నిరుద్యోగుల పట్ల నిజాయితీగా మీరు కార్యక్రమం చేశామంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి, నిజాయితీని నిర్మించుకోండి. అంతవరకు మంత్రి రాజీనామా మంత్రి వర్గం నుంచి ఆ మంత్రి పక్కన ఉండండి. మీలాగే చెప్పారు. అక్కడ కూడా కబుర్లు. అక్కడికి ఏమైంది? అంతేకాదు, వ్యవస్థ ఫస్ట్ పడిపోయిన పరిస్థితి తీసుకొచ్చారు. ఫీజు రింబర్స్మెంట్ సుమారు 10,000 కోట్ల రూపాయలు వాటికి బకాయిలు ఉన్నాయి. ఫీజు రింబర్స్మెంట్ కానీ, లేదా విద్యాదీవెన కానీ, వసతి కానీ రెండు కలుపుకుంటే సుమారు 10,000 కోట్లు ఉంది. ఈ పథకం ఎప్పుడు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆ రోజు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆయన హయాంలో కానీ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రాజశేఖర్ గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఇదేదో రాజశేఖర్ గారు చేశారు, ఈ బకాయిలు నిమ్మని చెప్పారు. అంతెందుకు? నువ్వు 14లో ముఖ్యమంత్రి అవుతుడికి బకాయిలు ఉంటే బకాయిలు తీర్చావు కదా, తీర్చోవాలేదు చెప్పు. ఏదో 1-2 వాయిదాలు మిగిలిపోతుంటే ఆ తర్వాత వచ్చిన బకాయిలు ఉంటే మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో పెట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత ఆయన కూడా దాన్ని ఇచ్చారు కదా బకాయిల్ని. అది కంటిన్యూ ప్రాసెస్ కదా. ఆ తర్వాత పూర్తి మళ్ళీ వచ్చే అధికారంలోకి ఎన్నికల సమయంలో 1-2 వాయిదాలు బకాయిలు అనేది వాస్తవం. మీరే పిటిషన్ పెట్టి బకాయిలు ఇవ్వద్దని చెప్పారు. మరి ఆ బకాయిలు చెల్లించిన బాధ్యత నీకు ఉంది కదా. వాటితో పాటు వాటికి ఎంత అయింది? సుమారు 10,000 కోట్లకి అయింది. 1000 కోట్లు 10,000 కోట్లకి వాళ్ళు బకాయిలు ఉన్నాయి. మరి విద్యార్థులు ఎలా చదువుకుంటారు? మరి విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? ఏ రకంగా వాళ్ళు వచ్చి సర్టిఫికేట్ లేకపోతే ఉద్యోగాల కోసం వాళ్ళు దరఖాస్తు చేసుకుంటారు? ఉద్యోగం వస్తే జాబ్కి ఎలా అవుతారు? ఈ రోజు నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్ ని. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా చర్చకి, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. అరే భయపడే బ్యాచ్ మాది కాదురా భయ్. దొంగ పేపర్ దొంగ ఛానల్ పెట్టుకుని నేను తిరగట్లా, రైట్ రాయల్ గారు తిరుగుతున్నా. మీలాగా దొంగ బతుకు మాది కాదు. ఏమని ఉంటే స్ట్రైట్ గా మేము మాట్లాడతాం. రా, డిఎస్సి పైన డిస్కస్ చేద్దాం, గ్రూపుల పైన మీరు చేసింది డిస్కస్ చేద్దాం, లిక్కర్ లో ఎవరెంత డబ్బులు దొబ్బేశారో కూడా దానిపైన డిస్కస్ చేద్దాం. టైం డేట్ మీరు ఇవ్వండి. ఈ లోకేష్ మటుకు సిద్ధంగా ఉన్నాడు.